హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా శుభాశిస్సులు. నవరాత్రులు అంటే ఏమిటి? నవగ్రహాలు, నవరాత్రులు, శ్రీచక్ర నవావరణ, ఒక తల్లి గర్భంలో బీజం నాటిన తర్వాత 9 మాసాలకి బిడ్డ కనడంలో అంతరార్థం ఏమిటి? మత్స్య సాధన, గరుడ సాధన, కూర్మ సాధన, అట్లాగనే 9 సంవత్సరములు, 12 మాసములు, 108కి ఉన్న సంబంధం ఏమిటి? ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒక సాధన చేస్తున్నా, ఒక పని చేస్తున్నా సంపూర్ణ ఫలితం ఎందుకు రావడం లేదు? ఎందుకు రాదు? పిహెచ్డి చదివాము, డాక్టరేట్ చదివామని సరిపోదు. డాక్టరేట్ యూనివర్సల్ మనకి ఇవ్వాలి. యూనివర్సల్ నుంచి డాక్టరేట్ మనం తీసుకోవాలి, సిద్ధ పురుషుల దగ్గర నుంచి. అదే నిజమైన డాక్టరేట్. ఒక బీజం భూమిలో పాతిన తర్వాత సరైన సంరక్షణతో పెంచితే కొంతకాలానికి మొక్క మాను మహావృక్షమై ఫలితాన్ని ఇస్తుంటుంది. ఫలితాన్నిచ్చే మొదటి సాధన ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఆ తర్వాత వచ్చిన ఫలితం ఇక నిరంతరం ఫలితం వస్తూనే ఉంటుంది. అలాగే ఒక బిడ్డ తల్లి గర్భంలో 9 మాసాలు సంపూర్ణ అవయవాలతో 10వ మాసం ప్రారంభంలో భూమి మీద పడ్డ తర్వాత ఒక జన్మకి కారణం అవుతుంది. అలా కారణమైన తర్వాత ఆ పుట్టినటువంటి వ్యక్తి ఏ రోజు పుట్టాడు, ఏ లగ్నంలో పుట్టాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ తిథిలో పుట్టాడు, అక్కడ నుంచి మొదలుకుని సంవత్సరంలో 12 మాసాలు అలా నీవు పుట్టినటువంటి తిథిని అనుసరించి 108 తిథులు వచ్చేటప్పటికల్లా నీకు సంపూర్ణమైనటువంటి 9 సంవత్సరాలలో, నీవు పుట్టిన 9 సంవత్సరాలలో నీవు జన్మించిన తిథులు 108గా వస్తాయి, వచ్చి తీరతాయి. నీ 9వ సంవత్సరం నుంచే నీ భవిష్యత్ ప్రారంభమవుతుంది. అంటే నీవు భూమి మీద పుట్టిన తర్వాత నీవు పుట్టిన విత్తనము, మానవుడుగా ఒక మనిషిగా పుట్టిన విత్తనము 9 సంవత్సరాలకి ఒక మానవుతుంది, మహావృక్షం అవుతుంది. అప్పుడే నీకు 108 సంఖ్య తిథులు పూర్తవుతున్నాయి. అది పౌర్ణమి కావచ్చు, అది అమావాస్య కావచ్చు, అది కృష్ణపక్షము కావచ్చు, అది శుక్లపక్షము కావచ్చు. నీ మైండ్ పరిపూర్ణమవుతుంది, యూనివర్సల్ ఫలితాన్ని పొందగలుగుతుంది. అప్పటి నుంచే నీకు జ్ఞానం ప్రారంభమవుతుంది. నీ పంట పండిందప్పుడే.